నరేష్ నాయక్ శ్రీరామ ఆర్గానిక్స్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వచ్చేసి మనం మిర్చి వేయాలా వద్దా అనే విషయం పైన చర్చించుకుందాం. అలాగే ఈరోజు నేను నర్సరీలో మిరప గింజలు పెట్టడానికి వచ్చాను. అలాగే మిర్చి గత సంవత్సరం బాగా రేట్లు పడిపోవడం వల్ల చాలామంది రైతులు వేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. కానీ పత్తి మాత్రం విపరీతంగా సాగు చేశారు. చాలా అంటే ఎక్కువ సాగైంది. పత్తి అనేది చాలా ఎక్కువ సాగైంది. అలాగే మిర్చి అనేది చాలా తగ్గిపోయింది. సగానికి సగం 50% సాగు అనేది తగ్గిపోయింది. ఇంకా చాలామంది రైతులు వేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. అలాంటి రైతులకి నా సలహా ఏంటంటే మిర్చి వేయాలా వద్దా కాదు, వేయండి, ఖచ్చితంగా వేసుకోండి. ఎందుకంటే 2016లో ఇదే సిచ్యువేషన్. మిర్చి పంటకు అంతా ధరలు పడిపోయి 3,000 రూపాయల కింట అమ్మారు. ఖమ్మం మార్కెట్లో 3,000 రూపాయల కింట అమ్ముకున్న రైతులు ఆ సంవత్సరము మిర్చి పంట వేయడం మానేశారు. రెండో సంవత్సరం మళ్ళీ పంట వేసి పంట వచ్చేసరికి 9,000 రూపాయల కింట పోయింది మార్కెట్లో. అంటే రేటు పడిపోయినది. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ పెరిగింది. అంటే నా అనుభవంతో, నాకున్న 20 సంవత్సరాల అనుభవంతో నేను రైతు సోదరులకు చెప్పదలిచింది ఏంటంటే మిర్చి వేసుకోండి. ఆటోమేటిక్గా సగం తగ్గిపోయిందండి. ఇక మిగిలింది సగం. ఆ సగం అనేది ఎంత వస్తుంది, దిగుబడి ఎంతవరకు పండుతుంది. వర్షాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు అందుకుంటున్నాయి. 15 రోజులు గ్యాప్ ఇచ్చినాయి, కానీ వర్షాలు బాగున్నాయి. కర్నూలు జిల్లా సైడ్ అయితే మిర్చి చాలా తగ్గిపోయింది. ఎమ్గనూరు, కర్నూలు సైడు, గద్వాల అటు సైడ్ కూడా మిర్చి సాగు అనేది చాలా తగ్గిపోయింది. ఓవరాల్గా తెలంగాణలోనే వరంగల్, మహబూబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ ఏరియాలోనే ఎక్కువ కొంచెం మిర్చి వేయడానికి అవకాశాలు ఉన్నాయి. మిర్చి వేయాలా వద్దా అని ఆలోచించే రైతులు మాత్రం ఖచ్చితంగా మిర్చి వేసుకోండి అని నేను సలహా ఇస్తున్నా. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా, తర్వాత ఇటు మహబూబాబాద్ జిల్లా నర్సంపేట సైడు కొంతమంది రైతులు కూడా మిర్చి అనేది నారుమడి చేసి చిలక మీద సొంత చేనులో పోస్తున్నారు. అలా కాకుండా నర్సరీలో పోసుకోమని నా సలహా. ఎందుకంటే మిరపనారు చేనులలో పోసినప్పుడు ఎక్కువగా వర్షాలు పడ్డప్పుడు కొమ్మ కుళ్ళుడు రావడం అలాంటి. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఈ జూలై నెలలో వర్షాలు అనేవి బాగా ఉన్నాయి. అప్పుడు మనం వేసింది మొత్తం బూజు కుళ్ళుడు వచ్చి అంతా నారిపోతే మళ్ళీ ₹2 పెట్టాలంటే డబల్ అవుతుంది. కాబట్టి వేసేది ఏదో నేను డైరెక్ట్గా నర్సరీలో వేసుకుంటున్నాను. అలాగే రైతులు చాలామంది యూట్యూబర్లు ఏం చెప్తున్నారంటే భూసారా వేయండి, భూశక్తి వేయండి, ఇంకోటి వేయండి అని చెప్తున్నారు. నారుమడిలో అంటే మనం చిలకలో వేసుకునే నారుమడిలో భూసారా, భూశక్తి రకరకాలుగా చెప్తున్నారు. అలాంటివి ఏమి అవసరం లేదు. మనం నారుమడి వేసేటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే పశువుల పెంట ఉన్నదో ఎరువు, పశువుల ఎరువు ఏదైతే ఉన్నదో ఆ పశువుల ఎరువుని పుష్కలంగా వేసుకొని దాంట్లో మనం నారు వేసుకుంటే మిరపనారు తక్కువ రోజుల్లో చాలా తొందరగా వస్తుంది. అలాగే మొలక శాతం ఎక్కువ వస్తుంది. ఎటువంటి రోగాలు కూడా రావు. వేర్లు కూడా బాగా పెరుగుతాయి. వేర్లు అనేది బలంగా పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. ఆ మొక్క నాటంగానే మళ్ళీ స్పీడ్ గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే మిరప అనేది ఖచ్చితంగా వేసుకోండి. ఈరోజు నేను యశస్విని 22 నాకు ఎందుకంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ పాత రకాలే వేస్తున్నాను. కొత్తవి ఎలా ఉంటాయో చెప్పలేను. పాత రకాలు ఎందుకంటే ఎప్పుడైనా కాస్త ఎనీ టైం ఎటువంటి క్లైమేట్ అయినా తట్టుకుంటాయి. కాబట్టి పాత రకాలని నేను వేస్తున్నాను. 22 యశస్విని 2 రకాలే నేను వేసుకుంటున్నాను. మిగతాయి మీకు నచ్చిన రకాలు మీరు వేసుకోవచ్చు. ఇవాళ నర్సరీలో ఇస్తున్నాను. మొక్క లెక్క ఉంటుంది. ఇక్కడ కొంచెం కాస్ట్ అయినా పర్వాలేదు. నాకు టయానికి మొక్క అనేది అందుతుంది. అది వేస్ట్ అవ్వకుండా ఉండడానికి నేను ఈరోజు ఈ వీడియోలో నర్సరీ మిర్చి గింజలు వేసుకునే రైతులు చెప్పేది ఏంటంటే ఫస్ట్ పశువుల ఎరువు వేసుకోండి. నారుమడిలో ఫస్ట్ పశువుల ఎరువు అనేది బాగా వేసుకొని మెత్తగా దున్నుకొని రాళ్ళు గీళ్ళు లేకుండా ఒక గింజలు వేసుకొని మళ్ళీ 7 రోజులు వర్షం పడ్డా ఏది పడ్డా ఇది అవ్వకుండా పట్టా కానీ కొబ్బరి తాటి ఆకులు కానీ వాటితో కప్పుకోండి. 7 రోజులు తేమ ఉండాలి. 7 రోజులు ఖచ్చితంగా తడి అనేది తేమ అనేది ఉండాలి. అప్పుడే మొలక శాతం వస్తుంది. మొలక వేసినాక గింజలు వేసుడు అయిపోయినాక తడిగట్టినాక ఒక ½ లీటర్ క్లోరోఫైపాస్ 50 ఉసుకలో కలిపి అని మట్టిలో కలిపి చల్లుకోండి. దాని ద్వారా చీమలు రావు, ఎలుకలు రావు. తర్వాత ఈ పురుగులు, ఎడలు, తర్వాత పెండ పురుగులు అలాంటివి ఏం రావు. మంచిగా మొలుస్తాయి, మంచిగా ఉంటుంది. కాబట్టి ఎటువంటి చెప్తారు ఆ మందే ఈ మందే అని నార్మల్లో వేస్తారు. కానీ రైతులు పెట్టుబడి తగ్గించుకొని చేసుకోవాలి. అలాగే మరిన్ని వివరాల కోసం, మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నారో తోటి రైతులకి షేర్ చేయండి. అలాగే ఈ సంవత్సరం
పెట్టుబడి తగ్గించి అడుగు మందు పై మందులు లక్షలోపే ఉండాలి. ఇదే నా టార్గెట్. అడుగు మందులు పై మందులు లక్షలోపే ఉండాలి. ప్రతి మందుకి లెక్క చూపిస్తాను. అలాగే మీరు ఫాలో అవ్వండి. మీకు అన్ని సమాచారం ప్రతిదీ పాయింట్ టు పాయింట్ అనేది మీకు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.